ఈ క్వెషన్ కాగ్నిజెంట్ జెన్సీ ఇంటర్వ్యూలో అడిగారు. హౌ విల్ యూ మర్జ్ ఎలిమెంట్స్ ఇన్ సీక్వెన్స్ ఇన్ పైథాన్? ఇక్కడ సీక్వెన్స్ అంటే ఏ సీక్వెన్స్ డేటా టైప్ అయినా అవ్వచ్చు. మనం ఒకటే డేటా టైప్ మీద కాకుండా మిగతా అన్ని సీక్వెన్స్ డేటా టైప్స్ ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఫస్ట్ స్ట్రింగ్స్ ని లిస్ట్ లో స్టోర్ చేసి ఈ స్ట్రింగ్ ఐటమ్స్ ని జాయిన్ చేయడానికి ఆర్ మర్జ్ చేయడానికి మనం యూజ్ చేసేది జాయిన్ మెథడ్. అండ్ ఈ స్పేస్ ఎన్ని ఐటమ్స్ అయితే మర్జ్ అవుతున్నాయి ఈచ్ ఐటమ్ మధ్యలో స్పేస్ రానికి ఈ ముందు స్పేస్ అనేది ఇస్తాం. సో ఇలా అన్నమాట. ఎప్పుడైతే న్యూమరికల్ వాల్యూస్ ఉన్న లిస్ట్ ని మర్జ్ చేయడానికి లెస్ ఆపరేటర్ యూజ్ చేస్తాం. సో ఇలా మర్జ్ అయ్యి ఒకటే లిస్ట్ అనేది వస్తుంది అనమాట. టూ సెట్స్ ని మర్జ్ చేయడానికి మనకి యూనియన్ మెథడ్ అనేది యూజ్ చేస్తాం. ఇలా మర్జ్ అయిన తర్వాత మనకు ఓన్లీ యూనిక్ ఎలిమెంట్స్ మాత్రమే ఆ మర్జ్ అయిన సెట్ లో వస్తాయి. డిక్షనరీ ఐటమ్స్ ని మర్జ్ చేయడానికి యూజ్ చేసేది యూనియన్ ఆపరేటర్. సో ఇలా మనం ఒక్కొక్క సీక్వెన్స్ డేటా టైప్ ఒక్కొక్క మెథడ్ ద్వారా మర్జ్ చేస్తాం.